పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రము నాయన. జీవాధిపతి, నీ కనికరము, నీ దయబట్టి ప్రభా మాకు మరొక్కసారి సమకూర్చావు అయ్యా. నీ విప్పబడిన వాక్యముతో, తెరవబడిన ఆ వాక్యముతో మాకు మీరు పోషించండి ప్రభా. మేము ఎక్కడైతే ఉండాలో, ఏ స్థలంలో ఉంటే మేము బాగుంటామనేది నువ్వు మా కోసము అక్కర కలిగిన వాడివి. ఆ స్థలంలో మాకు నాటండి, ఆ స్థలంలో మా అందరికీ జీవింప చేయండి. నీకు విడిచి దూరమైన వాడు ఎప్పుడు కూడా బాగుపడ్డాయ్యా. నువ్వే మాకు సహాయం చేసి నడిపించమని ప్రభా, మా చేత, మా ద్వారా నీ శక్తిని బయలుపరుచుకోవాలని మీ ఆశ ఉన్నదని అయ్యా. మీ శక్తి బయలుపడాలంటే మేమేమి చేయాలో ప్రభా, కృపచేత మాతో మీరు నడిపించమని, మాకు మీరు నడిపించి బలపరచమని, ఎక్కడున్న చిన్న మందను మీరు దీవించి ఆశీర్వదించమని. ఈ బల్లేరుగూడలో ఉన్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. వాక్యం కోసం దాహం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికి కూడా మీరే బలపరిచి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి కీర్తనలు రాసిన గ్రంథం 80వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. కీర్తనలో రాసిన గ్రంథం 80వ అధ్యాయము 80వ అధ్యాయము 1వ వచనం నుండి మరి 8వ వచనం వరకు. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము. మైక్ వచ్చినంత వరకు నేను చదువుతాను. మీ మైక్ పని చేసినంత వరకు నేను చదువుతాను. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారు ఎదుట నీ పరాక్రమము మేల్కొల్పి మమ్మలను రక్షింపుము. దేవా, చెరల నుండి మమ్మలను రక్షించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ ప్రజలు మనవి ఆలకింపక నువ్వెన్నాళ్ళు నీ కోపం పొగరాజబెనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నువ్వు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహాకారముగా చేసి ఉన్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రము నాయన. ఈ లేఖనము నుండి మా ప్రవక్తుల నుండి నువ్వు మాట్లాడావు. ఎంతో సత్యం అది ప్రభా. అది నిత్యమైన మాటలు, నిత్యత్వం నుండి వచ్చిన ఆలోచనలు ప్రభా. నువ్వే ఆ తలంపును నువ్వు తలంచి నీ ప్రవక్త ద్వారా పలికించావని మేము నమ్ముచున్నాం ప్రభా. అది 100కి 200% నిజమై ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఆ వర్తమానం ద్వారా మాకు బలపరచండి. మేము ఏ పరిస్థితులు ఉన్నా మాకు మేము చూసుకునే కృపను దయచేయండి. ఇంకా నీకు సన్నిహితంగా బ్రతికే కృపను దయచేసి నీలో మేము ఎదుగుట కృపను దయచేయమని, మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? ఎవరికి నోరు రావట్లే. అల్లా చీకట్లోకి అంత దూరం ఎందుకు వెళ్ళిపోయారో నాకే అర్థం అవట్లేదు. పురుగులు భయపడా నా మీద కూడా 100 పడతాను. నేను ఆపేయాలా? ఆ ఫ్యాన్ కొద్దిగా సాయం చేస్తున్నాయి పురుగులకి. ఎక్కడెందుకు ఉన్నావు? ఆయన మీద వెళ్ళిపోడని. అర్థమవుతుందా? అయినా ఆగదు వాక్యం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
ఈ ఈ వాక్యమును చదివి ప్రవక్త మనకు ఒక వర్తమానమును బోధించారు. ఆ వర్తమానం పేరు ద్రాక్ష వల్లి ఎక్కడ నాటబడాలో అక్కడనే నాటబడాలి. ఏటంటారు మీ భాషలోనే? ద్రాక్ష వల్లికి ఏటంటారు? ద్రాక్ష నాటడం అనేది ద్రాక్ష గనూన్ ఎక్కడ నాటబడాలో అనే మాటకి ఏమంటారు మీరు? ఎక్కడ రన్నా తర్జుమా చేయి, లేకపోతే చాలామందికి అర్థం కాదు ఈ మాటలు. ఈరోజు ముందుకురా పర్లేదు, లాభం లేదు. కొంతమందికి మొక్కలు అలా చూస్తున్నారు, ఏంటి అర్థం అవక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ద్రాక్ష వల్లి ఎక్కడ నాటబడాలో అక్కడే నాటబడాలి. తీతి ఆగోబెనింటి. ఓకేనా? ద్రాక్షావళి ఎక్కడైతే నాటబడాలో అక్కడే నాటబడితేనే అది మంచిది. లేకపోతే అది ఫలంలోకి రాదు. ఫలించాలంటే అది దాంట్లో నుండి ఫలాలు రావాలంటే అది నాటవలసిన స్థలంలోనే నాటబడాలి. అన్ని చోట్ల ద్రాక్ష పళ్ళు అవవు. కుడ్డు మనే అడ్డే అజ్జోయే. మీకు తెలుసా? అంబింగలంపో మీకు ఓకే ఓకే, గాడ్ బ్లెస్. కూర్చోండి. మీకు తెలుసా అన్ని వ్యవసాయం మనం పండించలేమని? మీరు చెరుకు పండించగలరా కొండల మీద? ఏమి అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు అన్ని పంటలు కూడా ఇక్కడ మీరు పండించలేరు. ఎందుకు అంటే ఆ భూమి దానికి అనుకూలమైంది కాదు. ఒక విత్తనము అది ఫలించాలంటే అది దానికి తగ్గట్టుగా దానికి ఫలింపు చేసే భూమే ఉండాలి. అంతేనా? లేకపోతే యాపిల్ కాయలు మనం ఎందుకు కురపంలో కొనుక్కుంటాం? చక్కగా 4 చెట్లు నూడ్చుకోమేంటి? మాట్లాడరేటి? దానింపలు అక్కడ మనం ఎందుకు కొనుక్కో, ఇక్కడ ఉడుచుకుందాం హ్యాపీగా. అంటే అవి ఇక్కడ పండవు. ఎందుకంటే ఆ విత్తనంలో ఉన్న స్వభావం ఏంటంటే దానికి సరైన నేల ఆ విత్తనంలోనే దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అంటే ఆ విత్తనం లోపలే దానికి తగ్గట్టు నేల ఉంటేనే అది ఫలంలో ఇవ్వటానికి అది అలా సెట్ చేసి పెట్టాడు దేవుడు. అన్ని విత్తనాలు అన్ని చోట్ల అవవు. అర్థమవుతుందా? అన్ని చోట్ల అవి ఎదగవు, ఫలాలు ఇవ్వవు. ఇప్పుడు తెలుసు కదా విత్తనాలంటే తెలుసు కదమ్మా. ధాన్యంకి విత్తనాలు ఉంచుకున్నారా లేదా? జల్లిసారా? ఆకుబట్టలు తీస్తారు కదా, ఇంకా విత్తనాలు ఉంచారా లేదా? జొన్నలు అక్కడ అదే నేను చెప్తున్నాను ఏంటంటే కందులు చక్కగా పండుతాయి మన ఏరియాలో. అవును కదా? అంటే ఆ విత్తనము చేసిన దేవుడే దాని యొక్క ఫలం ఎక్కడ రావాలనేది దాంట్లో లోపలే పెట్టేశాడు. అన్ని చోట్ల పండవు. అర్థమవుతుందా? అన్ని చోట్ల పండవు. అలాగే మీరు దయచేసి చూడండి, ఒక లోకస్తుడు, ఒక అన్యుడు దేవుని వాక్యంలో ఫలించలేడు. అది జరగని పని. జీవించలేడు. ఎందుకు జీవించలేడు అంటే ఆ విత్తనంలో ఆ భూమికి సంబంధించిన ప్రణాళిక లేదు దాంట్లో. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే ప్రతి విత్తనం వెనకాల దేవుడు అది ఎక్కడ పండాలో అనేది పెట్టేశాడు.
ఎక్కడ పండాలో అక్కడే పండుతుంది, అన్ని చోట్ల పండవు. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు ఆత్మీయ ఫలాల్లో వర్ధిల్లాలంటే, ఆత్మీయ ఫలాల్లో సంతోషంగా సమాధానంగా వాడు జీవించాలంటే, లోకంలో ఉంటూ ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ ఆత్మ ఫలాలు ఫలించలేడు. ఒక నిజమైన క్రైస్తవుడికి ఈ రోజు వరకు కూడా వాడికి సంతోషము సమాధానం బయట ఉండదు. వాడు ఎంత ట్రై చేసినా వాడికి ఆనందం అనిపించదు. వాడి ఆనందము, వాడి సంతోషము దేవుడు ఎక్కడ నాటాడంటే వాక్యములోనే. వాడు ఎంత ట్రై చేయొచ్చు, లోకానికి వెళ్ళిపోయి, ఇక్కడ లోకానికి వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉంటాను, లోకానికి వెళ్ళిపోయి నేను సంతోషంగా ఉంటాను, లోకానికి వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉంటానంటే జరగని పని. అది జరగదు. వాడు సంతోషంగా ఉండలేడు. అసలు ఇశ్రాయేలుకి దేవుడు ప్రతిష్ఠ చేసుకొని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు దేవుడు. దావీదు భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా ఆనందం లేదయ్యా, మాకు సంతోషం లేదయ్యా, మేము అసలు ఫలించలేకపోతున్నామయ్యా, మేము అభివృద్ధి కాలేకపోతున్నాం నీలో. మా ఆనందం అసలు మాకు అపహాసం చేస్తున్నారు శత్రువులు, మాకు సాయం చేయి ప్రభువా, మాకు సాయం చేయి ప్రభువా అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉండవలసిన స్థలంలో వాళ్ళు లేరు. ప్రవక్త ఏమన్నాడంటే, వారు చేసిన పొరపాట్లే వాళ్ళకి అక్కడికి తీసుకుని వెళ్ళిపోయింది. అది ఉన్న ప్లేస్లో ఉంటే అది ఎంతో ఆనందంగా ఉండేది. అది వాళ్ళ ఆనందం ఎందుకు కోల్పోయారు? వేరొక స్థలం నుండి మొరపెడుతున్నారు వాళ్ళు. అంటే దేవుడు జీవించు అనే స్థలంలో లేకుండా, బ్రతుకు అనే స్థలంలో లేకుండా, వాళ్ళ యొక్క సొంత భక్తిని బట్టి, సొంత కార్యాలు బట్టి వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఉన్నమనే ఆ స్థలంలో ఆత్మీయంగా వాళ్ళు వదిలేశారు. ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను, శారీరకం కాదు. వాళ్ళు ఆ దేశంలోనే ఉన్నారు, కానీ శాంతి సమాధానం లేదు. చుట్టూ ఫిలిప్తీలు ఎవడో ఒకడు వచ్చి, శత్రువు వచ్చి మాకు దండిస్తూనే ఉన్నారు, బాధ పెడుతూనే ఉన్నారు, ప్రతిరోజు హింసిస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు అలాగుంటా వాళ్ళ చేత మాకు దెబ్బలు తినిపిస్తామని అంటున్నాడు. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా తిరిగి జవాబు? మీరెన్ని రోజులు నేను ఉండమనసిన స్థలానికి నువ్వు రారు అంటాడు. పాస్టర్ గారు, చాలామంది అంటుంటారు ఈ రోజుల్లో కూడా, బ్రదర్ పాస్టర్ గారు మాకు శాంతి సమాధానం లేదండి, ఎంత చేసినా ఏటి అర్థం అవ్వట్లేదండి, ఏటి మా జీవితాలు అంటే, ఒకటే పరీక్షించుకోవాలి, దేవుడు అనుకునే స్థలంలో నువ్వు ఇంకా రాలేదని. దేవుడు అనుకునే స్థలానికి నువ్వు వచ్చేస్తే ఆ ఆనందము, ఆ సంతోషము ఎప్పుడు పోదు. దేవుడు అబద్ధికుడు కాదు. నీటి కాలువ వారన నాటబడిన చెట్టుకి అది ఫలమివ్వక మానదు, చిగిరించక మానదు. దానికి జీవజలపు నీళ్ళు దొరుకుతుంటుంది. ఆ జలం దొరుకుతున్న ఆ చెట్టుకి ఎప్పుడు కూడా ఆకులు రాలిపోయినంత అవసరం కూడా లేదు దానికి. అది ఇంకా మొరపెట్టిన అవసరం లేదు, ఎందుకంటే అది నాటబడింది అక్కడ. అది సరైన స్థలంలో, జీవము దొరికే స్థలంలో అది ఉంది కాబట్టి దావీదు భక్తుడికి అదే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 4వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఏం రాయబడింది? గట్టిగా చదువు బ్రదర్, ఒకసారి చదువు. 4వ వచనం నుండి చదివితే, యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, ఆలకింపక ఎలా ఎంతకాలమయ్యా నీ కోపం రాజబెడతావు మా మీద పొగలాగా, మాకు సాయం చేయి ప్రభు అని మొరపెడుతున్నాడు. ఎందుకన్నా ఒక దేవుళ్ళు ఉన్నాడు, సంతోషము సమాధానం ఉండాల్సింది, కానీ అది కనబడట్లే. ఎందుకు కోపగించుకుంటాడు దేవుడు అంటే, దేవుడు ఉండమన్నా జీవించమన్న స్థలంలో వాళ్ళు లేరు, దేవుడు కోరుకునే స్థితిలో వాళ్ళు లేరు. దేవుడు కోరుకునే స్థలంలో వాళ్ళు జీవించుంటే ఈ మొర పెట్టినంత అవసరం కూడా లేదు. ఎన్ని రోజులు ప్రభు మాకు వదిలేస్తావు అంటాడు. వదిలి కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇస్తున్నావయ్యా నీ ప్రజలకి. బ్రదర్, ఈరోజు ఒక విశ్వాసి ఆలోచించవలసిన విషయాలు ఇవి. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ హింస, ఎందుకు ఈ ఆనందం లేకుండా జీవితం అంటే, ఎక్కడో మిస్టేక్ అయిపోతుంది. ఎక్కడో దేవుడు ఉండమన్న ప్లేస్లో మనం ఉండట్లేదు. దేవుడు అనుకునే స్థితికి మనం రావట్లే. ఆయన అనుకునే స్థితిలో ఉంటే
మనము ఈ ఆనందం పోగొట్టుకునే అవసరత లేదు. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక క్రైస్తవుడు ఎందుకు ఉజ్జీవింపబడట్లేదంటే, బ్రదర్ నువ్వు ఉండవలసిన స్థలంలోకి నువ్వు రాలేదు, ఇంకా నువ్వు దేవుడు అనుకునే స్థలంలోకి నువ్వు ఇంకా రాలేదు. వచ్చుంటే ఆ ఆనందం ఎక్కడా లేదు, బస్తాల కొలది ఉంది అక్కడ. హల్లెలూయా. అందుకే మొరపెట్టినా ఏమంటున్నాడు చూడండి ఒకసారి, విస్తారమైన కన్నీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసి బ్రదర్ ఏమంటాడు, దావీదు మొరపెట్టుచు ఇలా అంటున్నాడు, ప్రభువా దేవా మరలా మా యొద్దకు తిరిగిరా, మేము పాపం చేసి నీ యొద్ద నుండి తొలగిపోతిమి. కెరూబులకు బలిపీఠమునకు మధ్య నివసించువాడా, మరలా మా మీద ప్రకాశించు. ఒకప్పుడు ఆయన తమ మధ్య ఉన్న దేవుణ్ణి, ఆయన అదే రీతిగా ఉన్న దేవుడిని అతడు ఎరిగి ఉన్నాడు. ఒకప్పుడు దేవుడితో కలిసి ఉండేటప్పుడు, దేవుడు వారి మధ్యలో ఉండేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆనందం ఉండదో ఆయనకి బాగా తెలుసు. అది లేదు ఇప్పుడు, అది లేదు. ఆయనకు అర్థమైపోయింది, ఒకప్పుడులాగా లేము మేమని, ఒకప్పుడులా మా జీవితాలు లేవని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఎన్ని రోజులు ప్రభువా ద్రాక్షావళి ఎక్కడ నాటబడాలి అక్కడ నాటబడాలనే వర్తమానంలో ఈ విషయం చెప్తున్నాడు. 18వ పేరా నుండి మనం చదివితే, ఖచ్చితంగా ఆయనతో అంటుకట్టబడి ఉంటే మనకి ఫలాలు రాక మాందానా. ఆయన ద్రాక్షావళి, మనము తీగలైతే ఆయనతో అంటుకట్టబడిన తర్వాత మనలో ఫలాలు రాక మాందే. ఫలాలు ఫలించాలంటే ఆయనతో అంటుకట్టుబడి ఆయనతో ఉండాల్సిందే, ఆయన ఉండమనే స్థలంలో ఉండవలసిందే. ఎందుకరా సప్పగా అయిపోతున్నారు? గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులు చల్లబడిపోవడానికి కారకులు ఎవరు? వాళ్ళే. ఎవడి మీద తోయడానికి లేదు, ఇంకా వాళ్ళే. ఉండమనే స్థలంలో ఉండుంటే వారి ఆనందం ఎక్కడికి పోదు. వారి మధ్యలో దేవుడు యుద్ధం చేస్తాడు, యెహోవా వారి కోసం యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు దేవా మరలా మా దగ్గరికి తిరిగిరా, మేమే పాపము చేసి. అంటే మిస్టేక్ ఎక్కడ? మనిషి తప్పే దేవుడి నుండి సైడ్ అయిపోతున్నారు. ఆ తప్పు బట్టే వాళ్ళు ఆనందము, సంతోషము, సమాధానం లేకుండా, ఆత్మీయమైన ఫలాలు రానివ్వకుండా చేసుకున్నది ఎవరంటే మనిషే. అందుకే నాటవలసిన స్థలంలోనే ఉండాలి. అది ఎక్కడైతే నాటాలో అక్కడ ఉంటేనే దాని ఫలం అది ఫలిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక క్రైస్తవుడు ఒక సరైన జీవితము వాడు జీవించాలంటే కరెక్ట్ అయిన స్థలంలో దేవుడితో అంటుకట్టబడి ఉండాలి. అక్కడ ఉంటేనే మనం ఫలం తీసుకొని రాగలం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? పుంజుతో లేని పెట్ట గుడ్లైతే పెట్టొచ్చు కానీ పిల్లలు తీసుకొని రాదు. ఏదో నేను మాట్లాడుతున్నాను, గాలిగుడ్లు, నేనేం మాట్లాడుతున్నాను? ఆ గాలిగుడ్లు పెట్టి ఆ పట్టు మీద 30 రోజులు పడుకున్నా, 21 రోజులు కండిషన్గా ఉపవాసాలుండి ఏది తినకున్న పెట్ట అటికిన ఒక్క పిల్ల బయటికి రాదు. ఎందుకంటే అది ఎవరి ద్వారా అయితే జీవం వస్తుందో ఆ పుంజుతో కలలేదు. ఇది నేను ఏది మాట్లాడుతున్నాను? ఈరోజు డినామినేషన్లన్నీ ఏ గుడ్లు పొదుగుతున్నాయి? గాలిగుడ్లు. ఒక్కడో జీవం కలిగినోడు లేడు, కావాలని చూసుకోండి. ఎందుకంటే క్రీస్తుని పక్కన పెట్టేశారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు. వాక్యం లేకుండా ఎవడన్నా పరిశుద్ధముగా జీవించగలడు? వాక్యం లేని దగ్గర ఎక్కడన్నా శాంతి సమాధానం ఉంటుంది? వాక్యం లేని దగ్గర ఎవడు ఫలంలోకి రాగలడు? ఎవడు ఫలించగలడు? ఎవడు ఆనందం పొందుకోగలడు? మీకు తెలుసా, అమెరికాలో ఒక కోటీశ్వరుడు, ప్రపంచానికి ఆ రోజుల్లో డబ్బున్నాడు, ఎంత డబ్బున్నా నా దగ్గర ఆనందం లేదన్నాడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఎంత డబ్బున్నా ఎందుకు లేదు? క్రీస్తు లేడు అక్కడ. ఆనందము, సంతోషము, సమాధానము ఎవరు ఇవ్వగలరంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆయనతో ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ వాక్యములో ప్రవక్త ఏమంటాడు చూద్దాం. ఒక నిమిషం ఒకసారి చూడండి. ఒకసారి కెరూబులకు బలిపీఠానికి మధ్యలో ఉన్న నివసించువాడా, మరలా మా మీద ప్రకాశించుము.
ఒకప్పుడు ఆయన తన మధ్యలో ఉన్న దేవుడని దేవుడని ఆయన అదే రీతిగా ఉన్న దేవుడని దేవుడని దావీదు ఎరిగి ఉండెను. ఆ జనులు తమ్మును తాము అవునండి. ఆ దేవుని నుండే వేరు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. జనుల పొరపాటు కానీ దేవుడిది కాదు, వేరే అయిపోయింది జనులే. అయితే ఇప్పుడు ఏమంటాడు చూడండి ఒకసారి. మరి దేవుడు ఇంకను దేవుడుగా ఉన్నాడని దేవుడు ఇంకా దేవుడు అదే కార్యాలు చేయగలడని దావీదు ఎరిగి ఉండెను. అందుకే మరలా వస్తే కానీ ఆ కార్యాలు మళ్ళీ స్టార్ట్ అవ్వవు. అదే కార్యాలు మళ్ళీ జరిగించగలడని దావీదుకి బాగా తెలుసు. అయితే వారు వారికి వారు లోకముతో వేరైనందున వేరై ఉందన దేవుడు ఇంకా ఎంత మాత్రము వారి మీద కనికరం ఎంత మాత్రం వాళ్ళ మీద కనికరము చూపించలేకపోతున్నాడు. ఎందుకు కనికరం చూపించలేకపోతున్నాడు? వారు దేవునితో వేరైపోయినందుకు. దేవుడు ఏం చేయలేడన్నా. అరే నీరు లేని స్థలానికి నువ్వు వెళ్ళిపోయి నాకు దాహం వేస్తుందంటే ఎలాగా? నువ్వు రావాల్సిన స్థలంలోకి నువ్వు రావాలి, నీరు దొరికిన ప్లేస్కి నువ్వు రావాలి. అర్థమైంది మీ అందరికీ? అర్థమైందా? ఈ ఏరియాలో ఒక్క సుక్క లేకపోతే, ఒక్క సుక్క నీరు లేదనుకో ఈ ఏరియాలో, మీరు ఇక్కడ ఉంటారా? ఇల్లులు కట్టుకుంటారు ఇక్కడ? కొద్దిగా జల పరిగెడుతుందని ఇక్కడ ఊర్లు కట్టేశారు. ఏమని మాట్లాడరు? బండి కూడా అక్కడ ఉంటుంది నీళ్ళు లేకపోతే. నీరున్న ప్లేస్లోకి వస్తే నువ్వు బతుకుతావు. నీరు లేని ప్లేస్లోకి వెళ్ళి మాకు పిలిస్తే ఆయన ఏం చేయలేడన్న ఆయన. బ్రదర్, మనమే ఆ నీరు దగ్గరికి రావాలి. దేవుడు నామానికి మహిమ కలుగును. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. వారు దేవునితో వేరైనందున దేవుడితో వేరైనందున దేవుడు ఇంకా ఎంత మాత్రం వారి మీద వారి మీద ప్రకాశింప చేయలేడు. ఎందుకంటే ఆయన అయితే ప్రకాశించి ప్రభు అంటున్నాడు. ప్రకాశించే శక్తి దేవునిలో లేదని దాని అర్థం కాదు. దేవుడి దగ్గర లేదని కాదు, అది కేవలం కేవలం జనులే తమ పాప నడతలను బట్టి అవునండి దేవుని కృప కనికరం నుండి దూరముగా జరగడం వలన దూరం అయిపోయినందున దేవుడు వారి మీద ప్రకాశించలేకుంటే ఏదైనా ఆనందం ఇవ్వాలన్నా, సంతోషం ఇవ్వాలన్నా, దేవుడు కార్యాలు చేయాలన్నా, ఆయన అనుకున్న ప్లేసులో నువ్వు ఉంటే నీ ద్వారా శక్తిని బయలుపరచగలడు ఆయన. నీ ద్వారా కార్యాలు చేయగలడు ఆయన. నీకు ఆనందం ఇవ్వగలడు, ఆ సంతోషం ఇవ్వగలడు. కానీ నీకు సంతోషం సమాధానం లేకుండా అయిపోతుంది నీ వల్లనే, నీవే చేసుకుంటున్నావు. అది అర్థమవుతుంది ప్రియులరా? ద్రాక్షవల్లి నాటవలసిన స్థలంలో నాటబడకపోతే అది ఫలంలోకి రాదు, ఫలించదు. ఏంటమ్మా అర్థమవుతుందా? అవునమ్మా, మీరు తీసుకొని వెళ్ళి అరటి చెట్టుకి అల్లా రాయి మీద పాతేస్తే, రాయికి అన్నం చేసి రాయి మీద పాతేస్తే నువ్వు పెద్ద గెల వస్తుందని ఎదురు చూడడం తప్పు కాదు. యాక్చువల్గా అరటి చెట్టు గెల వేయాలంటే దానికి ఏంటి అవసరం? పుష్కలంగా నీళ్ళు అవసరం. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ అరటి చెట్టు అక్కడికి వెళ్ళి నీలా రావా గెలేస్తానంటే అది ఒరే ఫలించే స్థలం వదిలేసావు, వేరే దగ్గర పాతేశారు. నీకు ఎలా నీళ్ళు వస్తుంది? ఇక్కడ నీళ్ళు సమస్య కాదు. ఇక్కడ నీటిలో నీరు వల్ల సమస్య కాదు, ఆ చెట్టు వల్లే సమస్య. అది అక్కడ వదిలేసి మరలా నీళ్ళున్న ప్లేస్కి పాతి పెట్టబడాలి. అప్పుడు ఆకు మీద ఆకు వేసి పెద్ద గెలేస్తుంది. అది ఫలించగలదు నీళ్ళుంటే. కానీ ఫలించకపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మణం గారు అదే చెప్తున్నాడు. ఈరోజు సంఘాల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి అంతే. ఎందుకు దేవుని యొక్క అద్భుతం చూడలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క శక్తి చూడలేకపోతున్నాం? ఎందుకు దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం అంటే కారణం మనమే. మనంతట మనము మన సొంత ఇష్టాలు, మన సొంత కోరికలు బట్టి, సొంత పద్ధతి బట్టి వేరవుతున్నామన్న. దేవుళ్ళ సమస్య ఏమి లేదు. ఈరోజు ఉజ్జీవ జీవితం మనుషుల్లో లేకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మనుషులు ఆ నిజమైన క్రైస్తవులలాగా ఆ శక్తిని చూపించకపోవడానికి కారణం ఏంటంటే మనమే. ఇప్పుడు బెనం గారు ఇంకొక దేవుడు తోడై ఉన్నాడలా ఆ అద్భుతాలు సూచక్రియలు ఏమైనా వర్తమానంలో అందులో ఏం చెప్పాడు తెలుసా? సూర్యుడు ప్రకాశించకుండా మానేయడానికి సూర్యుడు లేకుండా అయిపోలేదు. సూర్యుడు ఎల్లవేళలా టైం టు టైం అలాగే ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు సూర్యుడు.
కానీ సమస్య ఎక్కడంటే మధ్యలో మబ్బులు ఈ మధ్యలోని వారం రోజులు సూర్యుడు కనబడలేదు, తెలుసు కదా? ఎందుకు కనబడలేదు? మధ్యలో మబ్బులు సూర్యుడు ఎలాగొంటాడో మర్చిపోయినట్టు అయిపోయింది ఈ వారం రోజులు, అవునా కాదా? ఈ నిన్న ఈ రోజు కాడ సూర్యుడు చక్కగా కనబడుతున్నాడు. సూర్యుడు ఎక్కడికి పోలేదన్నా, అక్కడ దేవుడు కూడా నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడన్నా. ఆయన శక్తి, ఆయన మహిమ ఆయన చూపించడానికి రెడీ. ఆయన మన ద్వారా తన శక్తిని చూపించాలని ఆయన కోరిక ఉంది. మన ద్వారా ఫలాలు తీసుకొని రావాలని కోరిక ఉంది. మన ద్వారా ఆయన ఏదో ఫలములు తీసుకురావాలని కోరిక ఉంది. సమస్య ఎక్కడంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు. ఒక క్రైస్తవుడు ఎక్కడికి రావాలో అక్కడికి రాకపోవడమే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ రోజుల్లో. సంఘాలు చల్లబడిపోవడానికి కారణం ఏంటి? జీవితాలు చల్లబడిపోవడానికి కారణం ఏంటి? విశ్వాసుల్లో మంట చల్లారిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసులే. ఎవరు దాని వానరు? ఎవరు అనరు? హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, వింటున్నారా? ఎవరమ్మా కారకులు? అందుకే ప్రవక్త ఇక్కడ ఏమంటున్నారంటే ఈ దేవుడైతే ఆయన ఇప్పుడు 19 ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తుంచి ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తుంచి తీసుకొని బయటికి తెచ్చావు. ఎందుకంటే ఐగుప్తులో మనం ఫలించలేమని తెలుసు ఆయనకి. ఐగుప్తులో తన యొక్క ప్రజలు వర్ధిల్లరని తెలుసు. ఎక్కడ నాటితే వాళ్ళు వర్ధిల్లుతారో. ఈరోజు ఇశ్రాయేలు వారి దేశంలో ప్రపంచానికి శాసించే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దేవుడే వారికి అక్కడ ఉంటే ఫలిస్తారని దేవుడే ఎరిగి అక్కడ తీసుకుని వచ్చాడు ఆయన. ఐగుప్తులు దీవించవచ్చు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఫలం ఇచ్చేటట్టుగా చేయవచ్చు కదా. అలాగ లేదు. దేవుడికి తెలుసు వీరు ఏ భూమిలో ఉంటే ప్రపంచం అందరికంటే ఉన్నతంగా బ్రతకగలరో దేవుడికి ముందే తెలుసు. అందుకే అక్కడ ఉన్న అన్యులకి తోలేసి, అక్కడున్న పాపిస్టులకి తోలివేసి వీళ్ళకి నాటాడు. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ ఏమంటాడంటే మంచి భూమిలోనే నువ్వు నాటావు ప్రభువా. దావీదు అందుకే పలుకుతున్నాడు ఆయన. వాళ్ళు ఇశ్రాయేలులై ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రజలు వాళ్ళు మంచి ద్రాక్ష వల్లే వాళ్ళ ఫలం తీసుకురాగలరు. ఈరోజు ఒక క్రైస్తవుడు ఒక నిజమైన ఫలం ఫలించగలడు, ఒక నిజమైన జీవితం జీవించగలడు. కానీ ఉండమన్న స్థలానికి, ఉండవలసిన స్థలంలో ఉండకుండా వాడి యొక్క సొంత చిత్తమే వాడికి దెబ్బతీసేస్తుంది అనమాట. మన సొంత చిత్తాలే మనకి దెబ్బతీసేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాళ్ళే. మంచి ద్రాక్షావల్లి అనేది నాటబడకపోతే ఎప్పుడు అది మంచి ఫలాలు ఫలించదు. దానికి మంచి నేల ఉండాల. ఆ మంచి నేల భూమి మీద ఇంకొకటి లేదు ఒక క్రైస్తవుడికే. దేవుని యొక్క వాక్యము దేవుడే. ఇప్పుడు నువ్వు కానీ ఆత్మ ఫలాలు రావాలంటే ఎక్కడికి రావాలంటే దేవుడి దగ్గరికే. నువ్వు అక్కడికే రావాలి. ఇంకెక్కడ ఉండి కూడా నువ్వు బతకగలవంటే నువ్వు బ్రతకలేవు, జరగని పని. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఇంకా క్లియర్గా చెప్పు. ద్రాక్షావల్లి అనేది ఎక్కడ నాటబడిందో అది ఆ ఫలాలు రావాలంటే ఆ నాటబడే స్థలం మీద ఆధారపడి ఉందన్న. మాట్లాడుతుంది అర్థమైందా మీ అన్న? నేను ఇప్పుడే చెప్పాను. అరటి చెట్టు తీసుకుని వెళ్ళి రాయి మధ్య కన్నం పెట్టేస్తే ఆ మీద కొండ మీద వస్తాయనా? అసలు అరటి చెట్టే నీళ్ళకి ఎక్కువ పీల్చే గుణం దానికి. అక్కడ ఒక సుక్క నీళ్ళు ఉండదు, అది ఎలా పెరుగుతుంది, అది ఎలా కాసేస్తుంది? ఈరోజు క్రైస్తవుడు ఏం ఆశిస్తుండంటే దేవుడు మాకు అద్భుతం చేసేయాలా, దేవుడు మాకు కార్యాలు చేసేయాలి, దేవుడు మాకు పైకి లేపియాలా, దేవుడు మాకు నిలబెట్టేయాలా. అంటే అరే యార్, నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండకుండా నువ్వెక్కడ నిలబడగలవయ్యా? నీకక్కడ దేవుళ్ళు దొరుకుతుంది, నీకెక్కడ ఆనందం ఉంటుంది, నీకెక్కడ సంతోషం ఉంటుంది. నువ్వెక్కడ ఆత్మీయ ఫలాలు తేగలవు? ఆత్మీయ ఫలాలు ఈరోజు క్రైస్తవుడు తేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఉండవలసిన స్థలంలో వాడు లేడని
వాక్యం సెలవు. దావీదు అది గమనించాడు. ప్రభా, నువ్వు నాటినోడివి, నువ్వే ఇది చేసావు, నువ్వు సహాయం చేయి ప్రభా అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఎంతకాలం ఫలం రావాలంటే ఆనందం లేదు, సంతోషం లేదు. శత్రువులే ఆడుకుంటున్నారు వీళ్ళతో. ఎందుకన్న కారణం, వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి రావట్లేదు. లోకాలకి ప్రేమిస్తున్నారు, దేవుడు కావాలంటున్నారు. లోకానికి ప్రేమిస్తుంటాం, మాకు దేవుడు దేవుడు అంటే ఇష్టమండి అంటాం. అదేంటి అది? ఎలాగన్నా ఫలాలు వస్తాయి? నేను అందుకు అంటున్నా, కొంతమంది ఆత్మీయ జీవితాలు చీకటి అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా ఉండమన్న ప్లేస్లో ఉండట్లేదు, రావలసిన స్థితిలోకి రావట్లేదు, దేవుడు కోరుకునే స్థలంలోకి రావట్లేదు. ఏమైనా అంటే మా ఇంట్లోని ప్రభు సంతోషం లేదు. ఎందుకు ఉంటుందన్నా? ఇక్కడ అదే చూపిస్తున్నాడు సంఘానికి. ఇక్కడ ఏమంట, దేవుడు ఇశ్రాయేలీలను నిష్ఫలమైన భూమిలో నుండి తెచ్చాడు. నిష్ఫలం అంటే ఫలము ఇవ్వకపోయిన భూమి నుండి తెచ్చి, ఇది నేటి సంఘం యొక్క స్థితికి అర్థం పడుతుంది. ఏదో అంటున్నాడు ఆయన. సంఘాలు ఎందుకు చల్లబడిపోయానా? సంఘాల్లో దేవుడు కదలాడట్లేదు ఎందుకు? సంఘాల్లో దేవుడు కనిపించట్లేదు ఎందుకు? సంఘాల మధ్యలో క్రీస్తు ఫలాలు ఎందుకు కనబడట్లేదు? కారణం, వాళ్ళు ఫలించవలసిన స్థితిలో, స్థలంలో లేరు. ఫలం ఇచ్చే స్థలంలో ఉంటే ఎందుకు ఫలించదన్నా? అరే యార్, అది నాటవలసిన స్థలంలో అది నాటింపబడితే ఎందుకు రాదు? అదే ఆయన మారిపోయే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఆ రోజు సంఘం మధ్యలో ఉండి నేను ఉన్నానని నిరూపించుకున్న దేవుడు ఈరోజు మన మధ్యలో నిరూపించుకోలేడా? ఎందుకు జరగట్లేదు అంటే, ఉండవలసిన స్థలంలో మనం ఉండట్లే. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, మనం ఒక భూమిలో ఉన్నాం, అందులో గొప్ప విశ్వాసులు, మంచి విశ్వాసులే ఉన్నారు. అయితే మరియు కలగలిపోయి రకరకాలు మంచి వాళ్ళు ఉన్నారనా, కానీ ఫలించలేకపోతున్నారు. వాళ్ళ స్థలం వదిలి ఉండమలిసిన స్థలంలోకి రావాలి. అందుకే ఈ కాలంలో నా జనులారా దాన్ని విడిచి బయటికి రండి ఏమని పిలుపు వచ్చింది ఈ కాలంలో. ఎందుకంటే ఆ సంఘ శాఖల్లో ఉండి మనం ఫలించలేం. మంచోలే, ఎన్నుకోబడినోలే అక్కడ ఉన్నారు నిజమైన దేవుని యొక్క ఫలాలు ఫలించడానికి. కానీ ఉండవలసిన స్థలంలో వాళ్ళు లేరు. రమ్మంటున్నాడు. ఉండమన్న స్థలంలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి తీయాలి బయటికి. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలకు లాగినట్టుగా వీళ్ళకి లాగాల. అర్థమవుతుంది మీ అందరికీ? సంఘ శాఖల్లో ఉండి మనం ఫలిస్తామంటే జరగని పని. ఎంతమందికి అర్థమైంది? శాఖల్లో ఉండి అది అంత కేవలం నామకార్థం అయిపోయింది. వర్తమాన వాక్యానికి వదిలేసింది. అది బైబిల్ని మర్చిపోయింది. బైబిల్ సంకల్లో ఉంటాయి కానీ బైబిల్ వాళ్ళు లేరు. అర్థమైంది మీ అందరికీ? అక్కడ నుండి మనం ఫలించలేం. దేవుడు అనుకునే వాక్యములో మనం వస్తేనే మరలా అదే కార్యాలు దేవుడు చేస్తాడు. అదే అద్భుతాలు జరుగుతాయి మన మధ్యలో. అదే రోగులకు బాగు చేసే స్థితికి వచ్చేస్తాం మనము. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత నొందుతారు. అందరు చెప్పండి. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తే సంఖ్యలు ఈడిపోయే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుంది మీ అందరికి? కానీ ఈరోజు మన ప్రార్థన దేవుడు వినట్లేదంటే మనం ఎక్కడో సైడ్ అయిపోయినట్టుగా ఉన్నాం. మనం ఎక్కడో ఉండవలసిన స్థలంలో లేము. అక్కడ ఏమంటాడంటే వివిధ శాఖల నుండి వివిధ రకాల జీవన విధానాల నుండి బయటికి వచ్చి ఉన్నారు. నా సేవా పరిచర్యలో అవునండి, అవునండి, అవును, అవునండి. దేవుడి చేత ఎన్నిక చేయబడి 20 పేర చదువుతున్నారనా? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నంత మాత్రాన ఖండించుదువా? ఉండి ఉన్నారు అంటే ఒక సరైన స్థలంలో లేరు, భూమిలో లేరు, అనుకునే స్థలంలో లేరు. వారు ఐగుప్తులో నాటబడి ఉన్నారు. వారి పాపాలు
వేరు చేశాయి వారు ఐగుప్తులో నాటబడి ఉన్నారు కనుక గనుక. నేడు సంఘాలలో అనేకులు అలాగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ కాలానికి పిలిపించాడు తెలుసా? దేవుడు బిడ్డలే, నిజమైన ఉన్న యథార్థ పరులు, కానీ ఆ ఉండవలసిన స్థలం కాదు వాళ్ళది. వాళ్ళు రావాల్సింది వాక్యము లోపలికి. వాక్యములో నాటబడాలి. వాక్యములో నాటబడకుండా వాళ్ళ జీవం తీసుకురాలేరు. హల్లెలూయా. అమ్మా, పుంజి లేకుండా పెట్ట అంత బలంగా పెద్ద పెద్ద గుడ్లు పెట్టిన ప్రయోజనం ఏంటి? అందరూ మాట్లాడరేంటి? అక్కడ పుంజి లేని పెట్టే బోల్డ్ గుడ్లు పెట్టేది, మీకు తెలుసా? అందుకే బైబిల్లో రాయబడింది, భర్త ఉన్న స్త్రీ కంటే భర్త లేని స్త్రీయే ఎక్కువ పిల్లలు కనిదాట. ఏ డైలాగ్ కొట్టాడన్నా దేవుడు! ఏటన్నా మీకు మీ భాషలో ఏంటంటారు భర్తకి? ఈ అట్లుంబ అంటున్నాడు, నువ్వు టలంగా అంటున్నాడు. ఎవడు మాట్లాడాలా? ఏటది? తలంబ లేకుండా పిల్లలు కనేసిన వాళ్ళు అంటే ఏటన్నయ్యా? ఇప్పుడు ఆయన మార్చాడు. అంటే వీళ్ళు భాషలో క్లారిటీ లేదన్నా. ఎసా గారు ఏటంటారన్నా? తనుంబా. ఓకేనా? తనుంబా లేకుండా పిల్లలు కనేస్తుంటే బైబిల్లో రాబడి, తనుంబా లేకుండా తనుంబా ఉన్నోళ్ళే తక్కువ పిల్లలట, లేని వాళ్ళకి ఎక్కువ పిల్లలట. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో సంఘశాఖల మాది పెద్దది, మాకు ఎక్కువ మంది ఉన్నారంటే ఏంటంటే గాలిగుడ్లు అవి. 100 సంవత్సరాలు అటికినా ఒక్కడు ఫలంలోకి రాడు. ఒక్కడు ఆత్మీయ ఫలాలు మీరు చూడలేరు. కావాలని పరీక్షించుకోండి. కానీ క్రీస్తు దగ్గరికి వస్తాయి, ఎక్కడికి రావాలో అక్కడికి వస్తాయి. నీ లోపల ఆత్మీయ ఫలాలు స్టార్ట్ అవుతాయి. నీ లోపల ఆనందం స్టార్ట్ అవుద్ది. నీ లోపల సంతోషం స్టార్ట్ అవుద్ది. నీ దుఃఖాలన్నీ మిగిసిపోతాయి. దేవుడు అందుకే నాటవలసిన స్థలంలో నాటాలా. ఆయన కొట్టాను ఒక దెబ్బ వీపు మీద. నిద్రపోతున్నావు నువ్వు ఇక్కడ అంత దూరం నుండి డ్రైవింగ్ చేసుకుని వచ్చి, వాక్యం కోసం వచ్చి నువ్వు ఇక్కడ పడుకుంటే బాగుంటుందన్యా? అసలు ఆలోచించు. అందుకే ఆ పిస్టల్ గన్ కొనమంటే మీరేం, నాకు దొరకట్లేదు. అది వాటర్ గన్ కొత్త ముఖానికి పచ్చడైపోయినట్టుగా నీళ్ళతోనే కొట్టాల. అందుకే నేను వెళ్తాను, బొంబాయి నుండే తెస్తాను, ఢిల్లీ నుండే తెస్తాను. ఆలే ఎక్కువగా వాడతారు. ఎందుకంటే రంగోలీలో ఏంటంటారు, హోలీలోని రంగులు కొట్టుకుంటుంటారు, పిస్కర్ చేసుకుంటుంటారు. అది తెస్తే నేను నీళ్ళు నింపుకొని ఇక్కడ పెడితే ఒక్కడు పడుకోడు. ఎందుకంటే నేను కొట్టింది మీకు చంపాలని కాదు, బ్రతికించాలని. నా మనసు వేరు, దేవుడికి తెలుసు. మీకేదో ఏలం చేయాలని కాదు, ముఖం మీద రంగు కలుపుతానన్నా. నువ్వు ఈ ఊరికి వెళ్ళినప్పుడు తెలిసిపోవాలి, ఏంట్రా రంగు అంటే నాకు కొట్టారా. ఆ రంగుకేని భయపడి నువ్వు ఆగాలి ఇక్కడ. హల్లెలూయా. ఆడపిల్లకి వదిలేస్తాను అనుకుంటారేట? ఎవరికి వదలను, ముఖానికే కొడతాను ఖచ్చితంగా. నిద్ర జీవితంలో మర్చిపోవాలన్నమాట. నిజంగా ఓబేద్ బెదర్ సంఘంలోకి వెళ్తే రంగులు పూసుకోవాలి నాయన, వెళ్ళకూడదు అనుకోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి కునికి నాశనం అయిపోయే కన్నా దెబ్బతినేసి పరలోకానికి వెళ్ళిపోయినా పర్లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, నీ చెయ్యి నీకు అభ్యంతరకరం ఉంటే దాన్ని నరికి ఒక్క చేతితో వెళ్ళిపోవడమే మంచిది. హల్లెలూయా. నీ కన్ను నీకు అభ్యంతరం అంటే కన్ను తీసేయమని కాదు, చెయ్యి అర్థం కాదు. ఆ క్రియలు అలాగున్నాయి. అర్థమైంది మీ అందరికీ? దెబ్బ తిని వెళ్ళిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అర్థం. బెన్నం గారు బాక్సింగ్ నేర్చుకునేవారంట. అప్పుడు బాక్సింగ్ నేర్చుకుంటే ఆ గురువు ఎలాంటాడు అంటే గట్టిగా కొట్టేశాడు, చచ్చిపోయిన దెబ్బ కొట్టాడు. కిల్ల ఆడిపోయి చచ్చిపోతాను కదా అనుకున్నాడు ఆయన. లేచిపోయి నాకు చంపడానికి కొట్టావనంటే కాదు, ఒకరోజు అర్థమవుతుంది ఈ దెబ్బ ఎందుకు కొట్టాను అనేది. ఈ రోజు నీకు అలవాటు అయిపోతే ఈ దెబ్బకి తట్టుకోగలిగితే ఆ రింగులో నీకు తగిలిన దెబ్బ ఏమి కాదు. ఆ రోజు అర్థమవుతుంది. ఆ రింగులోకి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఆ గెలిచిన తర్వాత అర్థమైంది
ఆడు కూడా సేమ్ అలాగే కొట్టాడు, కానీ దానికి చులాయించుకొని లేచిపోయాడు అనమాట. దీనికన్నా తిన్నాను గట్టిగా, ట్రైనింగ్ అయిపోయింది నాకు. నువ్వు ఏ దెబ్బ ఏం కాదని లేచిపోయాడు, అవతలోడికి ఓడించేశాడు. గురుగారు ఆ రోజు నువ్వు కొట్టకపోతే అక్కడే చచ్చిపోతుంది నేను రింగ్లోని. ఆ రోజు కొట్టావు కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు మీ ముఖానికి నీళ్ళు కొట్టి నేను పరలోకానికే తీసుకెళ్ళిపోవాలి, నా బాధ అర్థమైంది మీ అందరికీ. అంతే, ఎందుకు నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం చెప్పు? అందుకే నాటవలసిన స్థలంలో ఒక క్రైస్తవుడు వచ్చేస్తే, ఉండవలసిన స్థలంలోకి ఒక క్రైస్తవుడు వచ్చేస్తే, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మంచి జనులే తప్పైన చోట్ల నాటబడిరి. అది మంచోలే, కానీ జీవించాలని ఆశ ఉంది. తప్పు స్థలంలో ఉండి ఏం జీవిస్తాడు నువ్వు? ఆ అరటి చెట్టుకి కాయాలని ఉంది, ఆ రాయి మీద ఉంటే అదేడు కాస్తుంది. అవును, ఇంకేమంటాడంటే ఇప్పుడు నిజమైన విశ్వాసి నిజమైన విశ్వాసి క్రీస్తు నొద్దకు తీసుకొని రాబడి క్రీస్తు దగ్గరికి తీసుకొని రాబడి ప్రభువు చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచనలను నమ్మని ఒక పెద్ద శాఖలో నాటబడినట్లయితే వాక్యమే నమ్మకపోయిన ప్రజల మధ్యలో నువ్వు ఉంటే అతడు ఎంత నిజమైన క్రైస్తవుడైనా, ఎంత మంచి క్రైస్తవుడు అయినప్పటికీ కూడా, క్యాథలిక్ అయినా, క్రాతలిక్ అయినా, సౌర బాప్టిస్ట్ అయినా, ఎవరైనా, బాప్టిస్ట్ అయినా, బాప్టిస్ట్ అయినా, పూజారి అయినా, ఎవరైనా, ఉపవాసాసులైనా, ఎవరాటవని దేనికి చెందిన దేనికి చెందిన ధూళే. అరే యార్, గట్టోలే విశ్వాసులే, కానీ ఎక్కడో ఉన్నారు. ఏం ప్రయోజనం? చాలామంది అంటుంటారు, మా సహోదరులు, మా బావగారు గొప్ప మంచోడండి. అయితే మంచోడైతే ఉండవలసిన స్థలంలో ఉండకపోతే ఆయనేటి ఆత్మీయంగా ఫలిస్తాడన్న. నిజం చెప్పాలంటే అన్నయ్య చాలా అమాయకుడు అన్న అంటుంటారు. అరే నాయన, రావాల్సిన స్థలంలో రాకపోతే ఆయనేటి గెలేస్తాడు. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. గెలాంటి ఇల్లు దీనికోసం ఆలోచించకండి. నేను ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడుతున్నా. మీ బావ మంచోడే, కానీ నాటవలసిన స్థలంలో ఉండకుండా ఎక్కడో ఉంటే ఏం ప్రయోజనం? చూసారా? అర్థమవుతుంది మీ అందరికీ. మంచోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. రాకపోతే మనమేటి చేస్తాం? దానికి దేనికి చెందిన వ్యర్థమే. ఇంకేమంటాడు? సంఘములో నిజమైన దేవుని ద్రాక్షావల్లిగా ఉండొచ్చును. ఆ సంఘంలో నిజమైన ద్రాక్షవల్లి అతడు మంచోడే, కానీ శాఖ సిద్ధాంతాలు ఆ ద్రాక్షావల్లిలోని జీవమును వేరు చేస్తున్నాయి. అమ్మ, ఆ జీవం బయటికి రానివ్వకుండా ఏరు చేసేస్తున్న ఆ శాఖ సిద్ధాంతాలు. అందుచేతే అది మంచి ఫలాలను ఫలించనేరదు. సాధారణంగా పెరుగుదలను అరికట్టబడిన ద్రాక్షావల్లి నుండి, మంచి భూమిలో నాటబడిన ద్రాక్షావల్లి నుండి ఎటువంటి ఫలములను నువ్వు పొందదవు? కేవలము కారు ద్రాక్షావల్లి. అంటే నువ్వు ఏదైతే ఫలించకూడదో అది నువ్వు ఫలిస్తావు. కాలి ఫలం అంటే ఒక క్రైస్తవుడు తగనివి, ఒక నిజమైన దేవుడి బిడ్డకి తగనివి నీలో నుండి జరుగుతాయి. బ్రదర్, అనుకునే స్థలంలో నువ్వు ఉంటే అది జరగవు. నేను నిజం చెప్తున్నాను. ఈ వర్తమానం ఇంటికెళ్ళి మీరు ధ్యానించండి. నువ్వే అనుకునే స్థలంలో ఉంటే నీ లోపల కాని ఫలాలు రావు. దేవుడు అనుకునే స్థలంలో ఇంకా రాలేదని సూచన. అది ఒక సూచన. దేవుడు అనుకునే స్థలంలోకి ఇంకా నువ్వు రాలేదని. దేవుడు అనుకునే స్థలంలో నువ్వు వచ్చేస్తే దేవుడు అనుకునే ఫలాలే వస్తాయి. కాని ఫలాలు వస్తున్నాయంటే అర్థం, కాని ఫలాలు వస్తున్నాయంటే అర్థం అది యాపిల్స్ వలె అవి బయటకు వచ్చును, ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి ముండ్లు గలవై, అది ముళ్ళైపోయి ముడతలు పడినవై, ముడతలు పడిపోయి పురుగులు తినేసిన జీవితం అవి ఉంటాయి. ఎందుకంటే అది ఉండవలసిన స్థలంలో రాలేదు. అది పురుగు పట్టేసిన స్థలంగా, ముళ్ళుగా. వాళ్ళతో మాట్లాడితే చాలా గుచ్చుకొని మాట్లాడతారు, నొప్పి కలిగేటట్టుగా మాట్లాడతారు. చూడండి ఇక్కడ ఏమంటాడో చూడండి. అన్ని రకాల కీటకాలకు ఆస్పదమగును. అది ప్రతి కీటకానికి, దయ్యానికి ఆస్పదం అయిపోద్ది. ఒక మంచి ఆరోగ్యకరమైన ద్రాక్షావల్లికి నువ్వు పిచకారి కూడా చేయనవసరం లేదు. నువ్వెప్పుడు మందులు కొట్టక్కర్లేదు. ఒక నిజమైన ద్రాక్షావల్లికి నువ్వేమి ఏంటది, దానికి వీపు నిమ్మరక్కర్లే, దానికి బతిమాలక్కర్లే. నువ్వు రావా, నువ్వు రాకపోతే చర్చి ఆగిపోద్ది అన్నట్టుగా బతిమాలక్కర్లే. ఒక నిజమైన ద్రాక్షావల్లికి దానికి తెలుసు ఎక్కడుంటే బాగుపడతాను అనేది, ఎక్కడుంటే నా జీవితం కంట్రోల్లో ఉంటుందో తెలుసు, ఎక్కడుంటే నేను బాగుపడతానో దానికి తెలుసు. దానికి ఏమంటారు? పిసికారు అవసరం లేదు.
అది తనకి హానికరమైన వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగినంత ఆరోగ్యంగా ఉండును. ఎక్కడ నాటవలసిన స్థలంలో, సరైన స్థలంలో ఉంటే. హల్లెలూయా. కానీ ఈరోజు నేటి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? తిరిగి జన్మించిన క్రైస్తవుడు కూడా అలాగే ఉండును. వారికి ప్రార్థన ప్రొద్దస్తమానము కార్యం చేయవలసిన అవసరం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు బతిమాలుకొని అవసరమే లేదు వాళ్ళకి. నేను చర్చికి రాకపోతే దేవుడికి వంక అయిపోద్ది, పొలం వంక వంత అయిపోద్ది అని అనడానికి అవసరం లేదు. వానికి పుస్తకించాల్సిన పనే లేదు. చాలామంది అంటుంటారు, అన్నీ దగ్గర రావట్లేదు, చర్చికి రావట్లేదు, సంవత్సరం అయిపోయింది, వెళ్ళి అడిగితే. అరే యార్, ఒక నిజమైన క్రైస్తవుడికి బతిమాలు అక్కర్లేదయ్యా, చర్చికి రా అని చెప్పక్కర్లేదయ్యా. ఆయన సురక్షితమైన స్థలం ఆయనకి తెలుసు బాగా. ఇది కానీ నేను వదిలేస్తే పాడైపోతాననే విషయం కూడా తెలుసు. కాబట్టి ఆయన పరిగెట్టుకొని వస్తాడు. సంగమా, ఈరోజు మనలో ఫలాలు రాకపోవడానికి కారణం ఏంటి? నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? చెట్టు మంచిదే, కానీ వేరే స్థలంలోకి వెళ్ళిపోయింది. నువ్వు కూడా చెట్టు అయి ఉన్నావు, నేను కూడా ఒక చెట్టుతో సాదృశ్యం. మనం ఫలంలోకి రావాలంటే ఎక్కడ ఉండాలైతే? ఎక్కడైతే జీవజలం ఉందో దొరుకుతుందో, ఎక్కడైతే జీవము దొరుకుతుందో, ఎక్కడైతే వాక్యము దొరుకుతుందో అక్కడే మనం ఉండేటప్పుడు మనలో ఫలాలు వస్తాయి. ఈరోజు క్రైస్తవుల జీవితాల పరిస్థితి ఎందుకు ఫలించట్లేకపోతుందో అర్థమవుతుందా? అర్థమైపోయిందా ఇప్పటికైనా? ఎందుకు మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు? అర్థమైపోయిందా? ఎక్కడ ఉండాలో అక్కడ సరైన స్థితికి మనం రాలేదని దేవుడు ఈ వర్తమానం ద్వారా చెప్పాడన్న. హల్లెలూయా. బ్రదర్ బెనాంగ్ గారికి ఎవరు కదపలేకపోయారన్న. ఎన్ని శ్రమలైనా తట్టుకోగలిగిన దమ్ముండిపోయింది ఆయనకి. నిజమైనది దొరికిపోయింది ఆయనకి, నిజమైన జీవం దొరికిపోయింది. ఆయనకి అర్థమైపోయింది దానికి తట్టుకునే శక్తి ఉంది. చిన్న శోధన అయితే తట్టుకోలేకపోతున్నావు, ఎవరైనా నీకు తిడితే తట్టుకోలేకపోతున్నావు, నీకు ఎవరు ఏదన్నా తట్టుకోలేకపోతున్నావు అంటే ఉండవలసిన స్థలంలో లేవు నువ్వు. చిన్న పురుగు వస్తే చాలు దొరికిపోతున్నావు నువ్వు, చిన్న కీటకం వస్తే చాలు పాడైపోతుంది పరిస్థితి. బ్రదర్, ఈ వర్తమానము చెట్ల గురించి మాట్లాడట్లేదు ఆయన, ఏదో ద్రాక్ష తీగల గురించి మాట్లాడట్లే. ఆ తీగలు మనమే, ద్రాక్ష వల్లి ఆయన ఫలం మనలో నుండి రావాలని ఆయన కోరిక. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక మగ పిల్లడిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎలా తెలుస్తుంది అన్నయ్య? ఆమెకి తగ్గట్టు ఒక సహకారి ఉంటే ఆయనలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అర్థమవుద్ది. అర్థమైంది మీ అందరికీ? దేవుడు కూడా తన సంఘము నుండి తన శక్తిని చూపించాలని కోరిక. ఇంటికెళ్ళి చదవండి ఈ వర్తమానంలో. దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ మన ద్వారా చూపించాలని, మన ద్వారా ఫలించాలని, మన ద్వారా ఆయన కార్యం చేయాలని ఆయన ఆశ. కానీ మనమే రావాల్సిన స్థలంలోకి రాకుండా గాలిగుడ్లు పెట్టేసి, ఏదో నేను మాట్లాడుతున్నా, మేము దేవుని బిడ్డలం అంటే ఎలాగవుద్ది? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, దయచేసి మీరు చూడండి ఇక్కడ, లేదండి ఈ లోక సంబంధమైన అపకీర్తికరమైన క్రియలన్నిటినీ తోసివేయటానికి ఆత్మ సంబంధముగా వారు తగినంత ఆరోగ్యకరముగా ఉండెదరు. వారు నిజమైన దానితో పోషించబడి జీవింతురు. నిజమైన దానితో జీవిస్తుంటారు వాళ్ళకి ఫుల్ పవర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి పిస్కారి చేయని అవసరం లేదు, మందు కొట్టక్కర్లేదు, పొగడక్కర్లేదు, ఏటట సబ్బు కొట్టక్కర్లేదు. కొంతమంది సబ్బు కొట్టడమే గొప్ప ఇష్టం, పొగడుతా బలిపీఠం నుండి పేరెత్తి అలాంటోడు అంటుంటే అబ్బా అబ్బా అబ్బా, అది హైబ్రిడ్ మొక్క. నిజమైన వాడికి పొగడతలు అవసరం లేదు. కొన్నిసార్లు ఏమంటాడంటే, ఒక చెట్టు ఎందుకు ఆ ఒక చెట్టుకి ఎడారిలో తగినంత నీరు దొరకకపోతే ఏటవుద్ది? అది ముళ్ళు మడతలు అంటే ఈరోజు మన లోపల నుండి ముళ్ళు ఫలాలు లేవు, గుచ్చుకున్నట్టుగా అయిపోతున్నదంటే అర్థం ఏంటి? తగిన నీరు దగ్గర లేము. అందరు చెప్పండి. హల్లెలూయా. నీ మాటల ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తున్నావు అంటే అర్థం ఏంటి?
నీలేనా ముళ్ళు చెట్టు నువ్వు ఎడారిలోకి వెళ్ళిపోయావు, నీటి కాలువ వారను వదిలేసావు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి ఒకసారి, ద్రాక్షావల్లికి రావాల్సిన పండుగ అది కనబడట్లేదు. అది ద్రాక్షవల్లికి రావాల్సిన పండుగ అది కనబడట్లేదు. నా సహోదరి సహోదరులారా, సహోదరులారా, నేటి సంఘాల పరిస్థితి కూడా అంతే. విశ్వాసుల పరిస్థితి ఎలాగుంది? ముళ్ళు రావాల్సిన పండు రావట్లే, రావాల్సిన ఫలాలు కనబడట్లే. నేనేం చెట్లు పొట్ల గురించి మాట్లాడుతుండ్రు అనుకుంటున్నారేంట? సంఘాల గురించి మాట్లాడుతుండ్రు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. వింటున్నారా? వినబడుతుందా? సంఘాలు ఈరోజు కూడా నువ్వు నేను ఫలించాలంటే ఎక్కడికి రావాలమ్మా? కరెక్ట్గా దేవుడు అనుకునే వాక్యంలోకి మనం జీవించాలి. పూర్తిగా లోకంతో అంటిపెట్టుకోకుండా నాటబడిన స్థలంలోకి వస్తే మనలో నుండి ఆటోమేటిక్గా ఫలాలు ఉత్పత్తి అవుతాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. పాపి లోపలికి వచ్చును, పాపి లోపలికి వస్తాడు, తర్వాత బహుశా కొద్దిగా పశ్చాత్తాపడి వెళ్ళి బైబిల్ చదువును, బైబిల్ చదువుతారు, మందిరానికి వెళ్ళును, చర్చికి వెళ్తారట. గొప్ప మధురమైన యాపిల్ పండ్లు యాపిల్ పండ్లు లేక ద్రాక్ష పండ్లు ఆ కనుగొనడానికి బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవము సంఘములో తిరిగి ఉత్పత్తి చేయకుండా, సంఘములో అలాంటి జీవాన్ని ఉత్పత్తి చేయకుండా బైబిల్ చదువుతూనే కేవలం చిన్న ముండ్లు గల ముడతల గల పండ్లను, పురుగులు తినివేసిన పండ్లను శాఖ సంబంధమైన పండ్లను, అచ్చా వింత పోకడ ఆలోచనలను అది ఉత్పత్తి చేస్తుంది. మా నాయన పశ్చాత్తపడి బైబిల్ స్టార్ట్ చేశాడు, చర్చికి వెళ్ళాడు, కానీ ఫలాలు అసలైంది అనుకున్నట్టుగా రావట్లే. ముళ్ళు, పురుగులు తినేసిన పళ్ళు. ఇది పళ్ళు గురించి ముళ్ళు గురించి చెప్తుండేట అనుకుంటున్నారేట? అది మన జీవితాల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మయే ఈ వర్తమానము బ్రదర్ అనంగారి ద్వారా మనకు అందించమని చెప్పాడు. సంఘాల పరిస్థితి బాగోలేదు. ఈరోజు సంఘాల్లో ఆ దైవ ఫలం కనబడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉండవలసిన స్థితికి రాలేదన్న. ఇంకేమంటాడు కిందకి చదివితే? మేము బాప్టిస్టులం, ఏమంటారు? మేము దీన్ని పొందుకున్నాం. ఆహా, మేము మెథడిస్టులం, మేము దీన్ని పొందుకున్నాం. పొందుకోరు. 22 పేర చదివాను బ్రదర్. 22 పేర మనలాగే మనలాగా కీర్తనలో తిరిగి దావీదు చెప్పినట్టుగా అది ఉంది. అపహాసకులతో భక్తిహీనులందరితోనూ కలవక వారితో కూర్చుండక. హల్లెలూయా. ఎందుకు రాశాడు అది కీర్తనలో? అందులో ఉండకురా నాయన, అది నీ అక్కడ ఉంటే ఫలించలేవు. ఈరోజు అన్యులతో సహవాసం చేస్తూ బావమరుదులు పార్టీలకు వెళ్ళిపోతూ ఫలిస్తామనుకుంటున్నారేట? అరే యార్, ఏ పండగ చెప్పడం మా చుట్టాలండి గొప్ప బాధపడిపోతారు. దేవుడు ఏం బాధపడిపోయినా పర్వాలేదు, మా చుట్టాలు బాధపడిపోతారండి. వెళ్ళకపోతే ఎంత దూరమైనా వెళ్ళిపోవడం, చుట్టాలు బాధపడిపోతారు. మరి దేవుడు ఫలంలోకి నువ్వు అందులో ఉండి వాళ్ళతో జోడీగా ఉండి ఫలిస్తావు అనుకుంటున్నావు ఏంటా? జరగని పని అన్నా వర్తమానంలో చెప్పబడిపోయింది. పూర్తిగా వాళ్ళతో నువ్వు వేరైపోయి వాళ్ళు కూర్చున్న స్థలంలో నువ్వు కూర్చుండక, వాళ్ళు నడుస్తున్న మార్గంలో నువ్వు నడకుండా నువ్వు ఉండవలసిన ప్లేస్లోకి నువ్వు రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఏమంటారు తెలుసా? డినామినేషన్లు ఏమంటాయి? వాళ్ళతో మన స్నేహమా? వాళ్ళతో జతకట్టి వెళ్ళగలమా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు అంటారట వీళ్ళు. ధన్యుడు ఏ మ్యాన్. చూడ, ప్రభు బలమును తృణీకరించే వారితో ఎంత మాత్రము కలవక అటువంటి వాటిని దూరంగా జరుగువాడు ధన్యుడు. బైబిల్ చెప్పుచున్నది అటువంటి వారిలో నుండి బయటికి రాండే. ఫలించాలంటే బయటికి రా, నిజమైన స్థలంలోకి రా అని పిలుస్తున్నాడు. బ్రదర్, నీ జీవితము నువ్వే పాడు చేసుకుంటున్నావు కానీ, సిస్టర్ నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటున్నావు కానీ దేవుడైతే కాదు. నువ్వు ఫలించడానికి దేవుడు ఫుల్ అధికారం ఇచ్చాడు నీకు. నాలో అంటుకట్టబడిన ప్రతి తీగ ఫలించాలనే కోరిక ఆయనకి. ప్రతి తీగలోని ఫలం వస్తుంది, కానీ సమస్య ఎక్కడంటే మనలోనే. ప్రతి దానితో కనెక్షన్ కలిగి ఉంటాం లోకంతో. మరలా ఫలించాలంటే ఎలాగవుద్ది?
ఒక దినం వస్తుంది. అప్పుడు చర్చికి వెళ్ళే జనులే ఆ నమ్మక ద్రోహులు, అమ్మ నాయన, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఎవరన్నా సంఘానికి వెళ్ళిన వాళ్ళే నాటవలసిన స్థలంలో నాటింపబడక లోకస్తులతో ఉండి నమ్మక ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారే ఉండి శక్తిని ఆశ్రయించకపోయిన వారు ఎవరుంటారంటే వీళ్ళే, చర్చికి వెళ్ళోలే. అట్టి వారికి నీవే విముఖుడవై ఉండుము. నువ్వే దూరం అయిపో. అది నీ స్థలం కాదు, అది నీ స్థలం కాదు. నువ్వు నాటబడవలసిన స్థలం దేవుని యొక్క వాక్యం. సంగమా, ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు లేచారు కొంతమంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? నాటబడాలంటే ఎక్కడమ్మా? యూట్యూబ్లో చూడండి, ఒక బీహార్ టీచర్ గారు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ డాక్టర్లు, ఏంటడా ఇంజనీర్లు, కలెక్టర్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. ఆయన ఫీజు తక్కువ తీసుకొని చక్కగా అర్థమయ్యే రీతిలో చదివిస్తున్నాడు అనమాట. చదివిస్తున్నాడు. అందరూ గొప్ప గొప్పలుగా అయిపోతున్నారు. ఆయన దగ్గరికి బాగుపడిన స్టూడెంట్లు అందరూ వచ్చి ఆయనకి పాదాలకు మొక్కుతున్నారు. ఎందుకంటే అలాంటి స్థలంలో ఉన్న వ్యక్తి పాడవట్లేదు. వాళ్ళకి వాళ్ళ మనసులను డైవర్ట్ చేస్తున్నాడు లోకం నుండి. వేరు చేసి చదువు మీద పేదోడు అయి ఉన్నావు, నీ ఇంటిని నువ్వు ఎలా బాగు చేసుకోవాలని నేర్పిస్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు ఉండవలసిన స్థలంలో ఉంటే వాడు ఖచ్చితంగా జీవితాలు వాళ్ళు స్థిరపడిపోతున్నారు. ఊరి మీద తిరిగినోడికి వదిలేస్తే పెద్ద కాలేజీలో జాయిన్ అయిపోయి, పేరుకి పెద్ద కాలేజు, ఊరి మీద తిరుగుతుంటే వాడు ఎప్పుడైనా బాగుపడతాడన్యా? పావల ఆదాయం లేదు, ఆడికి ₹1,00,000 బండి అట, రూపాయి తెచ్చుకోలేడు, ఆడికి ₹1,00,000 బండి అట. ఏంటి ఇదంతా నాటకం? వాడు బాగుపడతాడు ఎప్పుడైనా? లైఫ్లో ఎప్పుడైనా బాగుపడతాడా? నాటవలసిన స్థలంలో నాటబడకపోతే ప్రకృతి పరంగానే లోకపరంగానే ఎవడు బాగుపడ్డు. మరి ఆత్మీయ స్థితి ఏంటన్యా? ఆత్మీయ స్థితి పరిస్థితి ఏంటి? అరే, ప్రకృతి పరంగానే కరెక్ట్ అయిన రీతిలో లేకపోతే ఆ మనిషి జీవితం భరణం. మరి ఆత్మీయ స్థితిలో నువ్వు ఫలము తెచ్చే ప్లేస్లో లేకుండా నువ్వు నచ్చే ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోయి దేవుని వాక్యముతో సహవాసం చేయకుండా దేవుడి యొక్క వాక్యంతో నువ్వు కలిసి ఉండకుండా నువ్వు ఎలా ఫలిస్తావు? ఈ వర్తమానంలో ఖండితంగా చెప్పాడు ప్రవక్త. కొంతమంది జీవితాలు ఎడారిలో ఉన్నట్టుగా అయిపోయింది. కొంతమంది జీవితాలు ఫలాలు కనబడట్లే, ముళ్ళు, పురుగులు తినే పళ్ళు కనబడుతున్నాయి. జీవితాల్లో దేవుడు అనుకున్నట్టుగా శాంతి, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వం ఏం మాట్లాడరేంటి? భక్తి, సహనం, ఇవన్నీ ఏం కనబడట్లే. ఎందుకని రావట్లేదంటే ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తారు. అక్కడికి రావయ్యా, ఎందుకు అక్కడ ప్రార్థన చేయడము? ఉండవలసిన స్థలంలో ఉండు, రా, ఆటోమేటిక్గా అవి వస్తాయి. ఇది పెట్టుకునేవి కావు, ఎక్కడి నుండో తెచ్చుకునేవి కావు, ఎవడో ఇచ్చింది కూడా కాదు. స్వభావ రీత్యా అవి పుట్టుకొని వచ్చేవి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం ఎక్కడికి రావాలి? అయితే అనుకున్న ప్లేస్కు రావాలి. పూర్తిగా నా జీవితం వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం చెప్పిన అనుకునే స్థితికి నేను వచ్చేస్తే ఆటోమేటిక్గా నా లోపల ఫలాలు ఫలిస్తాయని ఒక మనిషి గ్రహించాలని ఈ వర్తమానం బోధించాడు. ఆయన మాట్లాడిందంతా తీగల కోసం కాదు, యాపిల్ పలుగడ కోసం కాదు. మాట్లాడవలసింది నాటవలసిన స్థలంలోకి నువ్వు రావాలి. ఎక్కడ నాటింపబడితే అక్కడే మంచి ఆ విత్తనంలో ఆ గుణం పెట్టాడన్న. అన్ని చోట్ల ఆ విత్తనము ఫలంలోకి రాదు. ఏటది ఒక క్రైస్తవుడు అన్ని చోట్ల ఫలించలేడు, అన్ని స్థలాల్లో ఉండి ఫలించలేడు. వాడు ఫలించాలంటే ఎక్కడికి రావాలి? దేవుడు చూపించిన స్థలంలోకి, దానికోసం కేటాయించిన స్థలంలోకి. ఒక క్రైస్తవుడు బాగుండాలంటే వాక్యమే, ఒక క్రైస్తవుడు జీవించాలంటే వాక్యమే, ఒక క్రైస్తవుడు ఆత్మ ఫలాలు రావాలంటే వాక్యమే, ఒక క్రైస్తవుడు పవిత్ర జీవితం ఆడి జీవితం నుండి రావాలన్నా వాక్యమే.
అది వదిలేసి నీవు పవిత్రంగా ఉంటానంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు? అందుకే ఇశ్రాయేల్ ప్రజలకి అక్కడ నుండి తీసి ఐగుప్తుని లాగేసి ఇక్కడ పాతాడు. అక్కడైతే వాళ్ళు డెవలప్ అవ్వలేరని. అక్కడుంటే క్రీస్తు ఫలం రాదని వాళ్ళు. క్రీస్తు అక్కడుంటే వాళ్ళు పుట్టలేడు. ఆయన పుట్టవలసింది ఇశ్రాయేల్ దేశంలో. మాట్లాడరేటీలు ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేంలో పుట్టాలా. అక్కడ వాళ్ళు ఉంటేనే అక్కడ నుండి రాగలడు ఆయన. ఎక్కడో ఉంటే ఎలాగా? మీరు అక్కడ ఉంటే నేను భూమి మీదకి రాలేను కాబట్టి మీరు అక్కడ ఉండకూడదని ఇక్కడ నాటాడు. అర్థమైందా? ఈరోజు కూడా సంఘం ఇది గ్రహించాలి. నువ్వు ఉండవలసిన స్థితిలో ఉండకుండా దేవుడు రమ్మంటే రాదు. సంఘము అనుకునే స్థితికి రావాలా. ఎప్పుడైతే ఆ పరిపూర్ణతలోకి వస్తుందో దేవుడు వచ్చేస్తాడు. ఇప్పుడు బెనం గారు అంటారు, ఈరోజే ఒక విశ్వాసి అది గ్రహిస్తుంటే ఈ పాటికి రాకడ అయిపోయిన అంటున్నాడు ఆయన. ఈ పాటికి రాకడ జరిగిపోయేది. ఎందుకు రాలేకపోతున్నాడు? ఆ ఫలం ఎందుకు రావట్లేదు? విశ్వాసులు వాళ్ళు చేస్తుంది రైట్ అనుకుంటున్నారు. వచ్చిన బాధ వాళ్ళు నడుస్తున్న నడత కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు జీవిస్తున్న జీవితం రైట్ అనుకుంటున్నారు. పరీక్షించుకోవట్లేదు. ఆయన సన్నిధిలో కూర్చోవడం లేదు. అందుకే ఇక్కడ ఆయన ఆడుతున్న మాటలు మీరు చూడండి. ఇక్కడ ఏమంటాడంటే 23వ పేరాలో, ఇటువంటి అపహాసకులతో పరిహాసించు వారితో తమదే నిజమైన సంఘమని చెప్పుకొనుచు. అది చూడండి. ఇంకా మాదే నిజమైన సంఘం అని చెప్పుకుంటారట. ఇంకా అపహాసకులు వారు మత పిచ్చి గుంపు అని హేళన మాట్లాడు వారితో కలవక వారికి దూరంగా ఉండేవాడే ధన్యుడు. అతడు నీటి కాలువ వారన నాటబడి చెట్టు వలె ఉండును. ఎన్నుకునే స్థలములో దేవుడు అతన్ని ఉంచెను. అతని ఫలము వాడదు, చక్కగా ఆకులు వేసి తన కాలమందు ఫలమిచ్చును. దావీదు ఎంత చక్కని పదజాలాన్ని వాడాడో చూడండి. ఈ మనుష్యుడు ధన్యుడు, అతడు నాటబడును, కేవలం ఖాళీగా కూర్చోడు. మీకు తెలుసా, నాటేది ఏదైనా సరే దానికి చూడడము నాకు ఇష్టం. ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు అక్కడ నాటబడలేదు. వారు కేవలం అక్కడ పెట్టబడి ఉన్నారు. అది వారి యొక్క అసలైన స్థానిక నివాసము కాదండి. అది స్థానిక నివాసము కాదు. అక్కడ ఉంటే ఫలంలోకి రారన్నాళ్ళు. క్రీస్తు వాళ్ళలోకి రాలేడు. ఈరోజు కూడా ఒక క్రైస్తవుడు వాళ్ళు నచ్చిన ప్లేస్లో ఉంటే జరగని పని. మీ ఆత్మీయమైన స్థితి అక్కడ నాటబడాలని ప్రార్థన చేయండి. ఏమి నేను మాట్లాడాను? నీ లోపల నుండి దేవుడి శక్తి కనబడాలంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్లేస్లో నువ్వు ఉంటే దేవుడు నీలో నుండి కనబడ్డు. నీ లోపల ఆ శక్తికి బయటపడాలంటే నువ్వు ఆయన అనుకునే స్థలంలోకి రావాలి. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? హల్లెలూయా. మీకు నిజం చెప్తున్నాను, ఏదైతే దేవుడికి వ్యతిరేకమైన మీ జీవితంలో జరుగుతుందో ఆ ముళ్ళు వస్తుందంటే దాని అర్థం నేను ప్లేస్లో నుండి సైడ్ అయ్యి ఉన్నానని అర్థం. ఆ ప్లేస్లో ఉంటే ఎందుకు అదే రాదు? ఆ ప్లేస్లో ఉంటే ఎందుకు రాదు చెప్పండిరా? దేవుడు అబద్ధికుడు అయిపోతాడు అలాగైతే. నాలో ఉండి ఫలించకపోవడం అనేది జరగని పని అన్న. ఆయనలో ఉండి ఫలించకపోవడం అంటే జరగని పని. నేను ఏం మాట్లాడుతానో అర్థమవుతుంది మీ అందరికి. ఆయన ఫలం ఇవ్వటానికే వచ్చాడు. అసలు ఆ ద్రాక్షలో ఉండిదే తీగల నుండి ఫలించడానికి. దాని ఫలము ఆ తీగల నుండి పంపించి చూపించడానికి. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే ముందుగా వీళ్ళు ఇక్కడ ఏమంటాడు 24వ పేరాలో ఇంకో మాటలో లేఖనాలు ఉన్న మనిషిని అవును లేఖనాల్లో ఉన్న మనిషిగా ఉంటాడు. దేవుని వాక్యం అంతటిని నమ్ముతాడు. శక్తి మరియు 9 ఆత్మవరాలు ఒక దేవుని బట్టి అక్కడ ప్రవహిస్తాయి. ఉండవలసిన స్థలంలో ఉంటే గ్యారంటీ వస్తాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీటిలో దిగిన తర్వాత తడి అవ్వకపోవడం ఏంటన్నా? నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఖచ్చితంగా దాని గుణమే తడి. నీటిలో దిగిన తర్వాత తడి రాకపోవడం ఏంటి? జీవజలపు ఓట ఆయనతో కనెక్షన్ కలిగిన తర్వాత మనలో ఫలాలు రాకపోవడం ఏంటి? ఫలాలు రావట్లేదంటే ఉండవలసిన స్థలంలో మనం లేమని అర్థం చేసుకోండి. ఏదో తేడా కొట్టేసింది, ఏదో తేడా కొట్టేస్తుంది. ఈరోజు కొంతమంది జీవితాల్లో అదే తేడా కొడుతుందన్నమాట.
ఆ గంట అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. ఎందుకు ఇలాగ అయిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ బ్రదర్, నీ శాంతి సమాధానం కోల్పోవడానికి ఎవరో కారకులు కాదు, నువ్వే రావలసిన స్థలంలోకి వస్తే గ్యారంటీ ప్రవహిస్తాయి అవి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఉప్పేసిన తర్వాత టేస్ట్ రాకపోవడం ఏంటన్నా? ఉప్పు పడిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటాడు, మన సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది చూడండి బ్రదర్. మనము దేశములో ఇప్పుడు మన దేశంలో చిక్కంతా ఏంటంటే, బ్రదర్ బ్రహ్నాం గారు ఇప్పుడు బ్రహ్నాం గారి ట్రామినికల్లో కూడా ఏం చిక్కు అంటే ఇది రావాల్సి పూర్తి సంగతి అయి ఉన్నది. ఆ, బ్రహ్నాం టబర్నికలో ఉన్న అదే పూర్తి సంగతి అయి ఉన్నది. అదన్నా రావాల్సిన స్థలంలో రాకపోవడమే బ్రహ్నాం ట్రామినికల్లో సమస్య. ఎందుకనగా ఎందుకంటే ఆ ఆ అవిశ్వాసము, మరియు లోకము, సంగతులు లోకం యొక్క సంగతులు, ఈ సంఘములో ఉన్న ప్రజల్ని బంధించాయి. అందుకు ఫలాలు రావట్లేదా? ఓయ్ బ్రహ్నాం సంగమా, ఓయ్ బ్రహ్నాం గారి గుడారమా, సమస్య ఏంటి తెలుసా? మనకేం బంధించాయి? మాట్లాడరేటి? అందుకే ఫలాలు రావట్లేదు, అందుకే జీవితాల్లో శాంతి సమాధానాలు లేవన్నయ్య. మీరు ఏమంటారండి? తర్వాత ఇక్కడ ఏమంటాడు, ఆ కారణం చేతనే సంఘములో ఉన్నవారు ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉండిరి. ఏ కారణం బట్టి? ఉండవలసిన స్థలంలో లేక ఇంకొక స్థలంలో ఉన్నారు కాబట్టి. ఆ కారణాన్ని బట్టి సంఘములో ఆత్మీయ స్థితి పడిపోయింది. తర్వాత మన దేశంలో చిక్కంతా అదే అయి ఉంది. మన దేశంలో చిక్కంతా అదే. మన సంఘములో ఉన్న చిక్కంతా అదే అయి ఉంది. నేను అంటున్నానా, బ్రహ్నాం గారు అంటున్నారా? ఎంతవరకు ఏదో ద్రాక్ష తీగ చెట్టు గారు మాట్లాడాడు అనుకున్నాం మనం. అవన్నీ మన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. సమజ్దారికి చిన్న సైకి చాలు అంటారు చాలామంది. అర్థమైంది మీ అందరికీ? సమజ్దారికి ఏమంటారు? తెలివైన వాడికి, ఒక గ్రహింపు కలిగిన వాడికి సైకి చాలు, అన్నీ చెప్పక్కర్లే. అర్థమైందమ్మా? వంట వచ్చిన ఆడపిల్లకి అలా గుడ్డు కూర వండేస్తే చాలు అని అంటే సరిపోద్ది. గుడ్డు కూర ఏడు చేయాలండి, అది ఎలా చేయాలా? గుడ్డు ఉడకబెట్టాలా, పగలగొట్టియాలా, చితగొడ్డు జల్లియాలా? బ్రదర్, తెలిసే వాళ్ళకి గుడ్డు కూర అంటే చాలు. ఉట్టిచారు చెయ్యి అంటే అర్థమైపోద్ది. ఉట్టిచారు అంటే ఎలా చేయాలండి? నీళ్ళేనా, చింతపండు అయ్యాలా లేకపోతే వద్దా? అవన్నీ అడగరు. ఈరోజు సంఘానికి చిన్న సిగ్నల్ ఇస్తున్నాడు దేవుడు. సంఘములో ఉన్నవారికి ఆనందం లేదు. ఆనందం లేదు ఈ రోజుల్లో. ప్రభు యొక్క ఆనందము సంఘములో ఉన్న వారిని విడిచిపోయింది. ఎందుకన్నా? ఎందుకు పోయింది? ఉండవలసిన స్థలంలో ఉండలేదన్న. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఉండవలసిన స్థలంలో అది ఉండలేదు. తర్వాత ఇంకేమంటాడు? వాక్యములో ఒక దగ్గర ఇలా రాయబడింది. వాక్యములు ఎలాగ రాయబడింది? ఏమని? ఈకాబోదు అనే ఈకబోదు హెబ్రీ పదానికి ఏమంటారు తెలుసా? ప్రభావము వెడలి వెళ్ళిపోయింది. ప్రజల్లో ప్రభావం లేకుండా అయిపోవడానికి కారణం ఈరోజు దేవుడు వాక్యంలో ఉండవలసిన రీతిలో ఒక క్రైస్తవుడు లేకపోవడమే. వాళ్ళ ప్రభావం పనిచేయట్లేదు. ఇల్లుల్లో పిల్లలు పాడైపోతున్నారు, శాంతి సమాధానం లేదు, బాధ. ఎందుకన్నా? నాటబడవలసిన స్థలంలో రాకపోవడం. మీరు ఉండండి, ఆయన అనుకునే స్థలంలోకి వచ్చేయండి. మీరు దేవుడు ఏం చేస్తాడు చూడండి. మీరే అనుకునే స్థలంలోకి వచ్చేయండి, ఏం చేస్తాడు చూడండి. మీరే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన సంఘాల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ రోజు అలాగే ఉంది. విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. సంఘమా మేల్కొనండి. ఒకసారి ఆలోచించు. నీ జీవితం గురించి నువ్వే, ఎవరో చెప్పడం కాదు, నీ గురించి నువ్వే ఆలోచించు. దేవునితో మనకి ఉన్న అనుభవాలు ఎండిపోయాయి. లోకపు సంగతులను మనం అనుమతించి ఉంటిమి. మన జీవితాలకు లోకపు సంగతులు అనుమతించాం కాబట్టే ఎండిపోయింది. నిజమంటావా కాదంటావా?
మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, వాక్యం ఇది నిజమని నేను నమ్ముతున్నాను. అందుకే మనమే ఏదైనా సరి చేసుకోవాలి. ఈరోజు రాత్రి ఎంతమంది ఇది గ్రహించారనియా? నీ జీవితానికి బాధ్యుడు ఎవరు? నువ్వే ఇంకొక దానితో కలవడమే, ఇంకో దానితో ముడి వేసుకోవడమే నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా, ఫలాలు రాకుండా, ఆత్మీయ ఫలాలు రాకుండా అయిపోయింది. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించాలి ప్రతి ఒక్కరి జీవితాలు. బ్రదర్ బెనం గారు, దావీదు చేస్తున్న ఈ ప్రార్థన విశ్వాసుల యొక్క సమస్య కానీ దేవుడిది కాదు. దేవుడిది అస్సలు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఫలించడానికి రెడీ. దేవుడు మనలో నుండి ప్రభావం చూపించడానికి రెడీ. మనలో నుండి తన శక్తిని బయలుపరచడానికి రెడీ. దేవుడు మనలో నుండే ఆయన కార్యక్రమం అంతా చేయడానికి రెడీ. సమస్య ఎక్కడంటే మనలో నుండి. ఈరోజు అది ఒప్పుకోవలసిందిగా నేను కోరుతున్నా. అది గ్రహించి నీకు దేవుడు కావాలనుకుంటే, దేవుడి శక్తి నువ్వు చూడాలంటే నువ్వే సరి చేయబడాలని నేను ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది లేచి నిలబడతారు ప్రార్థన చేయడానికి? ఓ ప్రభువా, తండ్రి నాకు సహాయం చేయి ప్రభువా. నా కృప చూపించిన ఆయన, నిజంగా ఈ చిన్న మాటల ద్వారా మాతో ఈరోజు మాట్లాడావయ్యా. ఈ కొద్ది మాటలే కానీ మా జీవితాలు కుదిపేస్తున్నాయ్యా. ఇది మాకు మేముగా చూసుకున్నట్టుగా చేశాయి నాయన. మా జీవితాల పరిస్థితులు బాగోలేకే మేము ముందుకు సాగిపోతున్నాం. ఎందుకు శాంతి సమాధానం లేదు అనుకుంటున్నామే కానీ దానికి కారకులు మేమే ఉన్నామని మర్చిపోయినట్టుగా ఆత్మీయ మతి మరుపు తీసుకొని వచ్చాడయ్యా శత్రువు. ఆత్మీయ మతి మరుపుతో మాకు మొత్తుతున్నాడయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నామో చూసుకోలేక ఈ లవోదీక ఆత్మతో మాకు మొత్తుతున్నాడయ్యా. దిగంబరదై ఉండి గుడ్డిదై ఉండి మాకు అంతా కలిగి ఉన్నామని చెప్పుకునే కాలంలో మాకు తోసేసిందయ్యా. ఈరోజు క్రైస్తత్వం అలాగే ఉందని మేము చూడగలుగుతున్నాం. ప్రవక్తలో నుండి నువ్వు మాట్లాడావు ప్రభువా, 7వ దూత నుండి నువ్వు మాట్లాడావు నాయన. మా జీవితాలు మేము తొంగి చూసుకోవలసిన టైం ఇది ప్రభువా. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండాలన్నట్టు రీతిలో నేను ఉండగలకపోవడానికి కారణం అయ్యా, నేనే అసలైన స్థలము వదిలేశానని. ప్రభువా, ఆ స్థలంలో ఉంటే నాలో ఆ ఫలాలు రావాలి, ఆ ఫలాలు నాలో ఫలించాలి. ఎందుకు రావట్లేదంటే నేనే సరైన రీతిలో లేను అని నాకు అర్థమవుతున్నది ప్రభు అని గ్రహించిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తవలసిందిగా కోరుచున్నాను. ఒక్కసారి బ్రదర్, ఎవరు చూస్తున్నారనో ఏమనుకుంటారని చూడొద్దు. నీకు దేవుడు కావాలి, దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలనుకుంటే, దేవుడు కోరినది నీలో జరిగించాలనుకుంటే నువ్వే నాటబడవలసిన వాడవై ఉన్నావు, నువ్వే రావాల్సిన వాడవై ఉన్నావు. అందుకే మీరు బయటికి రండి ఆ స్థితి నుండి. లెమ్మో తేజరెల్లో నువ్వే ముందుకు రావాలి. ఆ ఫలాలు ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఓ ప్రభా, నీకే స్తోత్రము నాయన. ప్రభా, నువ్వే ఫలించలేకపోతున్నావు. ఆ శక్తి మాలో నుండి బయటికి రాలేకపోతుందయ్యా. ఓ ప్రభా, నీకే స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం నాయన. సరైన స్థలంలో లేకపోవడమే సంఘాలు ఈరోజు ఫలంలోకి రాలేకపోతున్నాయి. దేవుని వాక్యం అనుకున్న రీతిలో లేకపోవడమే దేవుని కార్యాలు చూడలేకుండా. ఓ ప్రభా, సహాయము చేయము నాయన. ఎంతమంది ఈరోజు నిజమైన సహవాసంలోకి నడవకపోవడమే ఫలాలు రావడం లేదు. దేవుడు అనుకునే రీతిలో ఆరాధన చేయకపోవడమే, దేవుడు అనుకునే రీతిలో నడవకపోవడమే, దేవుడు అనుకున్నట్టుగా ఆయన వాక్యంలో జీవించకపోవడమే. కుటుంబాల్లో చలదనం, కుటుంబాల్లో వేదన, కుటుంబాల్లో దయ్యాలు దూరుతున్నాయి. ప్రభువా, ఈరోజు మాతో నువ్వు మాట్లాడావయ్యా. ఈరోజు క్రైస్తవులతో వచ్చిన చిక్కంతేటో మాకు నువ్వు చూపించావు నాయన. దేవా, మమ్మల్ని క్షమించండి అని ఎంతమంది దేవుడి దగ్గర సహాయం అడుగుతారు? ఎవరు నడిచినా నడకపోయినా ప్రభువా, ఇదిగో నేనైతే నీకు సంతోషకరమైన జీవితం జీవించాలనుకుంటున్నాను అయ్యా, నేను నీ సమర్పించుకుంటున్నానని ఎంతమంది చేతులెత్తి ఒప్పుకుంటారో ముందుకి నీ చేయి చూపించాలని కోరుచున్నాను. దేవుడి దగ్గర నీ చేయి చూపించు.
మన మధ్యలో చిన్న ప్రార్థన చేస్తారు బర్నబాస్ గారు. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా. పరిశుద్ధుడా పరలోకమందున దేవా నిజంగా ప్రభువా ఈ సాయంకాలపు సమయం నిజంగా ఈరోజు మాతో మాట్లాడిన ఈ వర్తమానాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నిజమే నాయన ప్రభువా, మేము అనుకునే స్థలం మేము నాయన ప్రభు నాటబడలేదు నాయన ప్రభు. నిజంగా అనుకునే స్థలంలో మేము నాటబడినట్లయితే ప్రభువా ఆ పొలాలు మేము చూడగలుగుతాం నాయన ప్రభువా. ఈరోజు సంఘాలలో విశ్వాసుల్లో నాయన ప్రభా మేము వర్తమానంలో ఉన్నామని మేము పేరు చెప్పుకొని నాయన ప్రభా మా జీవితాలు బాగాలేదంటే ప్రభా నిజంగా నువ్వు అనుకూలమైన నీ వాక్యంలో మాలో లేదని ఈరోజు మాకు అర్థమైంది నాయన ప్రభా. ఓ దేవా నిజంగా నాయన ప్రభా ఈరోజు మన మధ్య నాయన ప్రభా నీవు మాట్లాడేవంటే ప్రభా ఆ రీతిగా నేను కాకుండా నాయన ప్రభా పొలాలు మాలో నాయన ప్రభా అది చూపించాలని పొలాలు ఫలించాలని నాయన ప్రభు ఈరోజు మాతో మాట్లాడావు నాయన ప్రభా. ఓ దేవా ఆ రీతిగా నాయన ప్రభ నిజంగా ఈరోజు సావాసం లేనందుకు నాయన ప్రభా మా జీవితాలు నాయన ప్రభ నిజంగా ఎండిపోయిన మా జీవితం నాయన ప్రభా నిజంగా ఒక చెట్టుని నాయన ప్రభా అది ఎండిపోయిందంతే, అది తగనైనా ఒక ఫలం రాలేదంతే ప్రభా, అది తగనట్టయినా తన నాయన ప్రభ నిజంగా అది వాతావరణం లేదని మేము నమ్మస్తున్నాము నాయన ప్రభా. దేవ నిజంగా ఒక చెత్త గురించి మాట్లాడలేదు ప్రభా, ఒక ద్రాక్ష గురించి మాట్లాడలేదు ప్రభా, కానీ ఒక సంఘాన్ని గురించి నేను చూపించి మాతో మాట్లాడాను నేను ప్రభా. నిజంగా మా జీవితాలు నేను ప్రభా నిజంగా సూటిగా మాట్లాడాను నేను ప్రభా. నిజంగా నేను ప్రభా ఇక్కడి నుంచి నేను ప్రభా ఆ విధంగా కాకుండా నేను ప్రభా దేవా నిజంగా నీ వాక్యంలో విదిగినట్టుగా నేను ప్రభా నీ వర్తమానం ప్రతి దినం నేను చదివి నేను ప్రభా నీ వాక్యం ప్రకారం జీవించినట్లు మాతో ఈరోజు నడిపించమని ఒకసారి నీ చేతులు సమర్పిస్తున్నాము నేను ప్రభా. దేవ నిజంగా ఈరోజు బలిపీతం నుంచి మన సోదరుడు ఎంతో అద్భుతమైన వాక్యం మాతో బోధించున్నాడని ప్రభా. ఆయనలో ఉంది నేను ప్రభ ఎంత నేను ప్రభా నీ వర్తమానం చేత మాతో నేను వాడబడడానికి దేవా నిజంగా మన ఏరియాలో మన ప్రాంతంలో నేను ప్రభా ఎంతో ఒక నేను ప్రభ బోధకుడు మా మధ్య పంపించున్నామంత ఎంత గొప్ప దేవుడు నేను ప్రభా. నీ కృప మేము నమ్మొస్తున్నాము నేను ప్రభా. మేము నిజంగా మా జీవితాలు కొన్నిసార్లు పడిపోయినప్పుడు నేను ప్రభా మా జీవితాలు నశించిపోయినప్పుడు ప్రభా దేవ నిజంగా బలిపీతం నుంచి అద్భుతమైన వాక్యం మాతో మాట్లాడుతున్నాం అంతే, అది నిజంగా నీ వాక్యం అని మేము నమ్మొస్తున్నాము నేను ప్రభా. దేవ ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి వాక్యంలో ఇక్కడ ఎంతమంది అయితే వచ్చి మేము విని ఉన్నామో, ఎంతమంది అయితే నేను ప్రభు ఈ వర్తమానం మేము చూస్తున్నామో ఆ రీతిగా జీవించినట్లు మాతో నడిపించమని మరొకసారి నీ చేతిలో సమర్పించున్నాము నేను ప్రభా. ఓ దేవ నిజంగా ఈరోజు నిజంగా నేను ప్రభా దేవ ఫలించినట్లుగా ద్రాక్షలుగా మాకు నడిపించాను, ఫలించినట్టుగా నేను మా జీవితం మమ్మల్ని సాయం చేయమని మహిమ ఘనత ప్రభా పొందుకోమని ప్రభైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. ఫలము లేకుండా చేసుకునేది ఎవరంటే నువ్వే. దేవుడైతే మారలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎండిపోయిన కర్ర కూడా ఫలించగలదు. అది ఆయన సన్నిధిలో అహరోను చేతి కర్రే చిగురించి ఫలంలోకి వచ్చింది. నువ్వెందుకు ఆయన సన్నిధిలో ఉన్నవాడు ఫలించలేట్లేదు అంటే ఉండవలసిన స్థలంలో నువ్వు లేవు. ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఇంకొక దానితో నువ్వు కలిసి ఉంటున్నావు కాబట్టే ఆ ఫలం నీలో నుండి రావటం లేదని ఈరోజు సూటిగా పరిశుద్ధాత్మ మాట్లాడి ఉన్నాడు. సోదరుడా సహోదరి, ఆ ఆనందము ఆ సంతోషము నీకు కావాలనుకుంటే, ఆ ఆనందము ఆ సంతోషము ఆ ఫలాలే నీలో నుండి రావాలనుకుంటే, దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడాలనుకుంటే, దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆ రోజు చేసిన ఆ దేవుడే, అద్భుతాలు చేసిన ఆ దేవుడే, సూచక్రియలు చేసిన ఆ దేవుడే, మనుషుల రోగాలు బాగు చేసిన ఆ దేవుడే ఈరోజు నీలో నుండి కూడా చేయగలడు ఆయన. కానీ నువ్వు సమర్పించుకునే విధానం కరెక్ట్గా లేదు, నువ్వు వచ్చే పద్ధతి కరెక్ట్గా లేదు, నువ్వు సరైన స్థలంలోకి ఇంకా రాలేదని, నీ జీవితం నీ మీద నేరారోపణ చేస్తుందని ఎరుగుంటే దేవుడి దగ్గరికి పూర్తిగా రావాలని కోరుచున్నా. హల్లెలూయా. పరిశుద్ధ కలిగిన తండ్రి, నీ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, నీ ప్రజలు ఎవరు నాశనం అవ్వకూడదని నీ సత్యం ఎంత కఠోరంగా ఉన్నా అది నిజమై ఉన్నది నాయనా. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. మంచిది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుందయ్యా, మంచిది ఎప్పుడు కూడా నొప్పిగానే అనిపిస్తుందయ్యా.
మంచిది ఎప్పుడు కూడా ప్రభా అది బాధకరంగానే ఉంటుంది. తండ్రి మాకు ఈ మాటల ద్వారా నొప్పి కలిగినప్పటికీ ఇది నిజము నాయనా, ఇది మా జీవితాలు చూసే నువ్వు పలికావయ్యా, మా జీవితాలు ఎరిగే ప్రవక్తల నుండి నువ్వు మాట్లాడావయ్యా. 59లో నువ్వు మాట్లాడావంటే ప్రభా 1959లో నువ్వు మాట్లాడావయ్యా. మేము పుట్టలేదయ్యా అప్పటికి, మా బ్రతుకులు ఇలాగ ఉంటాయని చూసే నువ్వు దిగి వచ్చి మాట్లాడేశావయ్యా. టేపుల రూపంలో మా దగ్గరికి పంపించావయ్యా, పుస్తకాల రూపంలో మా దగ్గరికి వచ్చిందయ్యా. ప్రభా మేమేదో మీద క్రైస్తువులుగా పిలుచుకున్నంత మాత్రం ప్రయోజనం ఏమీ లేదు ప్రభా. మా జీవితాలు ఫలములోకి రావాలని, ఆ ఆత్మీయ ఫలాలు ఫలించాలని నువ్వు చూస్తున్నావు ప్రభా. మీతో నేను అంటు కట్టబడాలని, మేము కట్టబడాలని ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో ప్రభా, వారందరూ పట్టుకొని మీరే నడిపించమని ప్రభా. సహవాసాలు లేకపోతే, వాక్యము లేకపోతే జీవితాలు చల్లారిపోతాయని, తప్పక వాళ్ళు ముళ్ళుగా మారిపోతారని, తప్పక వారి ఫలాలు పురుగులు తినే ఫలాలుగా ఉంటాయని నువ్వు తేటగా మాట్లాడేశావయ్యా. ఇంకెందులో ఏమి దాగుడు మూతలు లేవు నాయన ప్రభా. నీతో సహవాసం కలిగి అనుక్షణము నువ్వు ఉండమన్న స్థలంలోనే ఉండడం మా కర్తవ్యము, మా ధర్మం ప్రభా. అది ప్రభా మీరే ఉండి మాకు నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఏలయనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ సమస్తము నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తునామములో వందనాలు. ఆమేన్. దేవుడు మీ అందరికీ బహుగా దీవించును గాక. ఆమేన్.